చర్చిలో సిలువ పెడుతున్నారు. ఎందుకని? సిలువకి ఆ విలువ ఎందుకు వచ్చింది? అసలు సిలువ ప్రజల దృష్టిలో ఎలాంటి భావం కలిగింది? సిలువ అంటే భయం, సిగ్గు, మరణం, ఈ మూడు గుర్తు రావాలి. సిలువ అనగానే భయం, సిలువ అనగానే సిగ్గు, సిలువ అనగానే మరణం. ఎందుకని? సిలువ ఎవడికి పడితే వాడికి వేయరు. దేశద్రోహికి వేస్తారు, దేవదూషణ చేసిన వాళ్ళకి వేస్తారు, రోమీయుడు కాని వాడికి చేస్తారు, శత్రువులకి చేస్తారు, బానిసలకి చేస్తారు. సిలువ మరణం ఒక్కసారి చేయరు, ఆ సిలువను మోసుకొని వెళ్ళమంటారు. ప్రజలంతా చూస్తారు, రాళ్లతో కొడతారు, గేలి చేస్తారు, సిగ్గు. అందుకనే యేసుప్రభువు వారు ఏమన్నా తెలుసు, మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోవాలంటే మీ సిలువెత్తుకొని రండి అన్నాడు. అంటే నా కోసం సిగ్గు ఎదుర్కోవడానికి ఇష్టపడాలి. మిమ్మల్ని ప్రజలు సిగ్గుపరుస్తారు, నీచంగా మాట్లాడతారు. సో ఇది సిలువ. రెండోది భయంకరమైన హింస మరియు క్రూరమైన మరణం. ఒక వ్యక్తిని కరెంటు షాక్తో చంపితే 5 సెకండ్లో చచ్చిపోతాడు. 5 సెకండ్స్ కరెంటు షాక్తో చంపితే. ఒక వ్యక్తిని ఉరేసి చంపితే 4 నిమిషాల్లో చచ్చిపోతాడు. 4 నిమిషాల్లో చచ్చిపోతాడు. అయితే ఒక వ్యక్తిని సిలువ మీద చంపితే ఆ వ్యక్తి కనీసం 6 రోజుల వరకు సిలువ మీద ఉంటాడు. 6 డేస్ 6 రోజుల దాకా చావడు. సార్ ఎందుకు 6 దగ్గర ఆగిపోయారంటే 7వ రోజు ఉండనివ్వరు. 6వ రోజున ఒకవేళ చావకపోతే అప్పుడు చంపేస్తారు. అందుకనే 6 రోజుల దాకా సిలువ మీద ఉంటాడు. నేను ఒక పురాతనమైనటువంటి డాక్యుమెంట్ చూశాను క్రాస్ గురించి. ఆ డాక్యుమెంట్లో ఒక పర్టికులర్ సన్నివేశం చూసి నాకు కళ్ళు వెంటనే మూసుకున్నాను. ఏంటే, ఒక వ్యక్తి సిలువ మీద ఎలా ఉంటాడు, అది యేసుప్రభు కాదు, సిలువ మరణం గురించి చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి ఈ విధంగా ఉంటాడు, చేతులు 2. అయితే తన ముందు కొరడతో కొట్టారు, అక్కడక్కడ మాంసం ముక్కలు బయటకు వచ్చేసి ఉన్నాయి. జాగ్రత్త అన్నాడు. ఒక గెద్ద మనోడు బతికే ఉన్నాడు. ఒక గెద్ద ఆ సిలువ మీద వాలి తన మాంసం ముక్కని లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. వీడు అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే ఆ గెద్ద వచ్చి ఇక్కడ నిలబడుతుంది. నిలబడి అది కొట్టే ప్రదేశం చూసినప్పుడు తట్టుకోలేపాను. కన్నును పొడిచి ఆ కంటిలోంచి వచ్చేటువంటి రసాన్ని తాగేసి కాకెళ్ళిపోయింది.